కరీంనగర్ జిల్లా గుండ్లపల్లి స్టేజ్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పిఏ మురళీధర్ రెడ్డి ఇంటి దగ్గర మృతుడి కుటుంబ సభ్యులు బైఠాయించారు. మురళీధర్ రెడ్డి వేధింపుల వల్లే రాజేందర్ ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ వెంటనే మురళీధర్ రెడ్డిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అరెస్టు చేయకుంటే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు లాఠీ చార్జ్ చేసి ఆందోళన చేపట్టిన కుటుంబ సభ్యులను చెదరగొట్టారు. లాఠీ చార్జ్ లో పలువురు మహిళలకు స్వల్ప గాయాలు కాగా పోలీసుల తీరుపై కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాకు న్యాయం జరగాలి. ఎంబటే ఎమ్మెల్యే కవ్వంపల్లి మురళీధర్ రెడ్డిని వాళ్ళ అన్నను అరెస్ట్ చేయకపోతే నాకు కనుక న్యాయం జరగలేదనుకో నేను ఇద్దరు పిల్లల్ని నేను దమ్మ పట్టుకొని పోయి మళ్ళీ వచ్చినా మంచిదే. నా భర్తనే వేయండు, నాకు సర్వం వేయండి. నాకైతే ఏం లేదు. న్యాయం జరగలేదు కంపల్సరీ జరుగుతుంది. నేను అసలుకే పంపించినాం. సీఎం రెస్పాండ్ లేదు. సిపి గారికి మొత్తం అడుగురి. నా భర్త గెలవడానికి ఎన్ని లక్షలు ఖర్చు పెట్టుకున్నాడు, ఎమ్మెల్యే గెలవడానికి. నాకు న్యాయం కావాలి. నాకు కనుక న్యాయం జరగకపోతే నేను మాత్రం ఎమ్మెల్యే క్యాంపస్ ముందట్టు డబ్బు పట్టుకొని పోయి సత్తం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా రీజనల్ కోఆర్డినేటర్ గోపాలకృష్ణ ఫోన్ లో సిద్ధంగా ఉన్నారు. గోపాలకృష్ణ, జూన్ 14వ తేదీన జూలై 14వ తేదీన కరెక్ట్ గా రామచంద్ర రెడ్డి ఎవరైతే బాధితులు ఉన్నారో తన ఆత్మహత్య చేసుకున్నాడు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుండి. ఈ క్రమంలో తాను చికిత్స పొందుతూ నిన్న రాత్రి మరణించాడు. ఈ మరణానికి కారణం, తాను ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణం మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పిఏ మురళీధర్ రెడ్డి అని ఆరోపిస్తూ ఆయన గతంలో హాస్పిటల్ బెడ్ పై ఉన్నప్పుడు కూడా అటు మీడియాతో మాట్లాడారు. అలాగే తన స్టేట్మెంట్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. ఈ క్రమంలో ఆయన ఇవాళ చనిపోవడంతో మరణవాంగ్మూలంగా తీసుకుని మురళీధర్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి ఉదయం నుంచి డెడ్ బాడీతో కుటుంబ సభ్యులు ఆందోళన దిగారు. ముఖ్యంగా తనకు న్యాయం చేయాలంటూ తన భార్య ఎవరైతే చనిపోయినటువంటి వ్యక్తి ఉన్నారో తన భార్య అలాగే పిల్లలు ఆందోళన దిగారు. హాస్పిటల్ నుంచి ఇప్పుడు గుండ్లపల్లి వరకు కూడా వాళ్ళంతా కూడా గ్రామస్తులతో కలిసి వాళ్ళ బంధువులతో కలిసి ఆందోళన చేసి నిర్వహిస్తున్న గ్రామానికి చేరుతున్నారు. ఒకే గ్రామం సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే చనిపోయినటువంటి వ్యక్తులు ఉన్నారో అలాగే ఎమ్మెల్యే పిఏ మురళీధర్ రెడ్డి ఇద్దరు కూడా ఒకే గ్రామానికి సంబంధించిన వారు. గుండ్లపల్లిలో మురళీధర్ రెడ్డి ఎమ్మెల్యే పిఏ ఎవరైతే మురళీధర్ రెడ్డి ఉన్నారో తన ఇంటి ముందు శవంతో సహా వెళ్లి ఆందోళన చేపట్టారు బాధితులు. ఈ క్రమంలోనే అక్కడ ఉద్రిక్త పరిస్థితులు అయితే దారితీశాయని చెప్పుకోవచ్చు. పోలీసులు లాఠీ చార్జ్ చేసేదాకా ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు అయితే కనిపించాయి. మరోవైపు పోలీసుల తీరుపై కూడా పలు ఆరోపణలు విమర్శలు అయితే వస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వ్యక్తి చనిపోయే సిచ్యువేషన్ లో ఆత్మహత్యయత్నం చేసి చనిపోయేటువంటి సిచ్యువేషన్ లో తాను చనిపోవడానికి కారణం మురళీధర్ రెడ్డి ఎమ్మెల్యే పిఏ మురళీధర్ రెడ్డి కారణం అంటూ చెప్పినటువంటి స్టేట్మెంట్ ని మరణాంగంగా తీసుకొని విచారించాల్సినటువంటి పోలీసులు ఆ రకంగా విచారణ చేయట్లేదంటూ ఉదయం నుంచి బాధితులు విమర్శిస్తూ ఉన్నారు. ప్రశ్నలు కూడా వస్తూ ఉన్నాయి. బాధితులు ఉదయం సివిల్ హాస్పిటల్ దగ్గర చేసినటువంటి ఆందోళనతో కేసు నమోదు చేసినటువంటి పోలీసులు ఆ తర్వాత ఎలాంటి చర్యలు చేపట్టలేదని చెప్పి బాధితులు ఆరోపిస్తూ ఉన్నారు. మరోవైపు ఇప్పటి వరకు మురళీధర్ రెడ్డిని అరెస్ట్ చేయకపోవడం పైనే బాధితులు కూడా ఆగ్రహంతో ఉన్నారు. సో పోలీసులు స్పష్టమైన హామీ ఇస్తేనే అంత్యక్రియలు జరుపుతామని చెప్పి బాధితులు చెప్తూ ఉన్నారు. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ గోపాలకృష్ణ. సర్పంచ్ రెడ్డి